హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రెడీమేడ్ నెక్ ప్యాచ్ని ఈజీగా బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ నెక్ ప్యాచ్ని నేను బ్లౌజ్కి అటాచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నెక్ లోపల సైడు మనం స్టిచ్ వేసుకోవడానికి సరిపడా అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ క్లాత్ ఉంచేసి క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ లోపల సైడు కట్ చేసుకున్న తర్వాత బయట వైపు చుట్టూ కూడా ఎక్స్ట్రా ఏమీ ఉంచకుండా సేమ్ డిజైన్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వర్క్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి అదే షేప్లో మనం కట్ చేసేయాలి. అయితే కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వర్క్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేయాలి. ఈ విధంగా ప్యాచ్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునే ముందు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఈక్వల్గా కట్ చేశానండి, నెక్ కట్ చేయకుండా. ఇప్పుడు లైనింగ్ని తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఉంది కదా, మిడిల్లో ఫోల్డింగ్ దగ్గర మార్క్ చేయాలి. ఈ విధంగా మిడిల్లో లైన్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసి చివర క్రింద వైపు ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి నెక్ ఎంత డీప్గా ఉందో చూసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఎంతవరకు వచ్చిందో నెక్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన వైపు షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 2.5 ఇంచెస్కి నెక్ మార్క్ చేసిన దగ్గర కట్స్ పెడుతున్నాను. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద వైపు నెక్ ఎంత డీప్ కావాలన్నది మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ ప్యాచ్ని కరెక్ట్గా సెంటర్లోకి పెట్టేసి చూసుకోవాలి. ఇలా పెట్టినప్పుడు పైన వైపు ప్లెయిన్ క్లాత్ అనేది వచ్చింది కదా, ఈ నెక్ ప్యాచ్ చిన్నగా ఉందండి, అందువల్ల నేను పైన ప్లెయిన్ క్లాత్ కనిపించేలా పెట్టి నెక్ డీప్గా పెట్టాను. ఒకవేళ అలా ప్లెయిన్ క్లాత్ కనిపించొద్దు అంటే నేను చూపిస్తున్న విధంగా నెక్ ప్యాచ్ని పైకి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కానీ ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు పైన ప్లెయిన్ క్లాత్ వచ్చినా పర్వాలేదు, నెక్ మాత్రం డీప్గా కావాలి అన్నారు. అందుకోసం ఆది బ్లౌజ్కి సమానంగా నెక్ డీప్గా వచ్చేలా పెట్టేసి పైన ప్లెయిన్ క్లాత్ వచ్చేలా నెక్ ప్యాచ్ని అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా నెక్ ప్యాచ్ని మిడిల్కి పెట్టేసుకొని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఒకవైపు అటాచ్ చేసి తర్వాత ఇంకొక వైపు అటాచ్ చేస్తాను. ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి అటాచ్ చేయడం వల్ల 2 సైడ్స్ కూడా ఈక్వల్గా వస్తుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా నెక్ డిజైన్ పక్కనే స్టిచ్ వచ్చేలా వేయాలి. నేను దీనికైతే సింగిల్ పాదం ఏమీ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే ఈ ప్యాచ్కి వచ్చేసి కుందన్స్ లేదా స్టోన్ లైన్స్ ఎక్కువ ఏమీ లేదు, స్టోన్ వర్క్ అయితే ఎక్కువ లేదు. సో నార్మల్ పాదంతో కూడా స్టిచ్ చేసేయచ్చు అనేసి నేను నార్మల్ పాదంతో స్టిచ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు స్టిచ్ చేసే ప్యాచ్కి ఎక్కువ కుందన్స్ లేదా స్టోన్ వర్క్ ఉంటే కనుక సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు స్టిచ్ చేస్తాను కదా, ఇప్పుడు మరోవైపు స్టిచ్ చేస్తున్నాను. ఈ ప్యాచెస్కి ఏంటంటే
నెక్ అనేది వెడల్పుగా ఇచ్చేస్తారు. సో నేను కింద వైపు వెడల్పు వచ్చినా కూడా పైన వైపు కొంచెం దగ్గరికి పెట్టుకుంటే, అంటే నేను 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా నెక్ విడ్త్, ఆ కట్కి స్ట్రైట్గా వచ్చేలా పెట్టాను. ఆ విధంగా కొంచెం దగ్గరికి పెట్టుకుంటే షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. ఆ విధంగా పెట్టుకొని నేను మరోవైపు కూడా ఈ ప్యాచ్ని అటాచ్ చేసేస్తున్నాను. ఇలా నెక్ దగ్గర ప్యాచ్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఇలా బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేసిన ప్యాచ్ అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. ఒకవేళ క్లియర్గా తెలియకపోయినా కూడా మనం ఆల్రెడీ ప్యాచ్ అటాచ్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైనే స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా కార్నర్స్ అన్నీ నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచేసి పాదంని తిప్పుకోవాలి. ఈ విధంగా పాదంని తిప్పుకుంటూ స్టిచ్ చేయడం వల్ల నెక్ ప్యాచ్ డిజైన్ ఏదైతే ఉందో యాజ్ టీజ్గా వస్తుంది, మనకి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని కలిపేసి నెక్ని స్టిచ్ చేసిన తర్వాత నెక్ లోపల క్లాత్ని కట్ చేసేసుకోవాలి, కొంచెం గ్యాప్ ఉంచేసి. ఇలా నెక్ని కట్ చేసిన తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ పెట్టాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కార్నర్స్ అండ్ అలాగే నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టాలి. మనం కట్స్ ఎంత మంచిగా పెడితే షేప్ అనేది నెక్ షేప్ అంత నీట్గా వస్తుంది. ఈ విధంగా కట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని లోపల సైడ్కి తిప్పేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ బయటకి కనిపించకుండా లోపలికి నీట్గా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ బయటకు కనిపించకుండా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ప్యాచ్కి మరోవైపు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ప్యాచ్ చుట్టూ కుందన్స్ ఉన్నాయి కదా, కుందన్స్ పైన నీడిల్ వెళ్ళకుండా చూసుకుంటూ
జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. డిజైన్ ఉన్న షేప్లోనే జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్ ప్యాచ్ని అటాచ్ చేసుకోవాలి. అయితే నెక్ ప్యాచ్ని అటాచ్ చేస్తాం కదా, ఇప్పుడు హ్యాండ్స్కి అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఈ ప్యాచ్ డిజైన్ అనేది ఇస్తారు కదా, సో అది ఎలా అటాచ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఈ ప్యాచ్కి హ్యాండ్స్కి ఈ డిజైన్ ఇచ్చారండి. ఈ డిజైన్కి 2 సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏమీ ఉంచకుండా నీట్గా కట్ చేసేస్తున్నాను ఫస్ట్. అయితే హ్యాండ్ని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపేసి స్టిచ్ వేసుకొని లైనింగ్ని లోపల సైడ్కి తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్కి. అలా వేసుకున్న దానిపైన ఈ డిజైన్ని అటాచ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా హ్యాండ్ని తీసుకొని హ్యాండ్ని ఫస్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా 2 హ్యాండ్స్కి మిడిల్లో ఫోల్డ్ చేసేసి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్యాచ్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసి మిడిల్లో మార్క్ చేసుకోవాలి. సో ఈ 2 మార్కింగ్స్ ఒకదానిపైన ఒకటి వచ్చేలా పెట్టేసుకొని హ్యాండ్ పైన పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 2 హ్యాండ్స్కి కూడా ఈ ప్యాచెస్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నెక్ అటాచ్ చేయకముందు ఫ్రంట్ నెక్ని ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని చుట్టూ ఫ్రిల్స్ పెట్టి నెక్ని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసిన నెక్ పైన ప్యాచ్ని అటాచ్ చేస్తాను. అయితే ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్కి అండ్ అలాగే ఈ ప్యాచ్ నెక్ చాలా చిన్నగా వచ్చింది. అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి పైన షోల్డర్ జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ నెక్ డిజైన్ ఉంది కదా, దాన్ని కొంచెం సాగదీసి ఆల్రెడీ స్టిచ్ చేసిన ఫ్రంట్ పార్ట్ పైన అటాచ్ చేసేస్తున్నాను. సో చూసారుగా నెక్ ప్యాచ్ని బ్యాక్ పార్ట్కి అండ్ అలాగే హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ నెక్కి ఎలా అటాచ్ చేసుకోవాలో. ఇంకా ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. అండ్ అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.